హాయ్ చిన్నోడు చిన్నమ్మ, వెల్కమ్ టు కృష్ణవేణి ఆల్ లాగ్స్. మా అత్తయ్య గారు స్పెషల్ సేమియా. మా అత్తయ్య గారు సేమియా వండారంటే ఒక గ్లాసుకి బదులు 10 గ్లాసులు తాగుతాం, అంత టేస్ట్గా చేస్తారు సేమియా. అత్తయ్య ప్రత్యేకంగా తీసుకుని సేమియా కోసం ఆ గిన్నె తీసుకున్నారు. అందులో తప్ప ఇంకెందులోనే వండరు సేమియా. సేమియా కొంచెం కూడా వండరు, ఎక్కువ అయితేనే వండుతారు. సేమియా వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చల్లారిపోయి సాయంకాలం అయినా సరే అదే కన్సిస్టెన్సీలో ఉండి తియ్యగా చాలా బాగా చేస్తారండి. సేమియా ఒకరి చేతితో వండితే పాడైపోతుంది, ఇరిగిపోతుంది అని చాలామంది దగ్గర విన్నానండి. కానీ అత్తయ్య గారు ఎంత ఎక్కువ ఉన్నా సరే సేమియా ఒకటి పరమాన్నం ఒకటి చాలా బాగా వండుతారండి. ఈసారి పరమాన్నం వీడియో కూడా పెడతాను. పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో. సేమియా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, కానీ అత్తయ్య గారు వండితే చాలా ఇష్టంగా 1-2 గ్లాసులు తాగుతారండి, అంత బాగా చేస్తారు. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నోడు మీకు కూడా ఇష్టమేనా? వేడివేడిగా తినే కన్నా సాయంకాలానికి కొంచెం జీడిపప్పుల అందులో నానతాయి కదా, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు అలాగే ఇష్టం. ఈ ఫ్రెండ్ ఏంటి హాయ్ చిన్నోడు హాయ్ చిన్నమ్మ అంటుంది అనుకుంటున్నారు కదా. మాట్లాడేటప్పుడు మన వాళ్ళతో, మన సొంత వాళ్ళతో మాట్లాడుతున్నానే హ్యాపీనెస్ ఉంటుంది, అందుకే అలా మాట్లాడుతున్నాను చిన్నోడు. సేమియా అయితే దగ్గరకు వస్తుంది. యాలక్కాయల పొడి జీడిపప్పే మిగిలిన వేయాల్సినవి చూడండి, అవి కూడా వేసేస్తున్నారు. సేమియా వండినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కన వంట చేస్తుండమంటే దాని పని అయిపోయినట్టే. జీడిపప్పు కూడా వేసారు. ఇప్పుడు క్యాన్లోకి తీస్తున్నారు అన్నమాట, ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. మా అత్తయ్య గారికి అలాంటి పెద్ద పెద్ద గరిటెలు, పెద్ద పెద్ద బాండీలు ఇవ్వంటేనే ఇష్టం. చిన్న చిన్న సామాన్లు అస్సలు ఇష్టం ఉండదండి. క్యాన్లోకి ఎందుకు తీసారు కోసమని వండి పట్టుకెళ్తున్నారు. చిన్నోడు చిన్నమ్మ, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అమ్మా.